నెలవక నరిగాడు బెండ్రాన్ని తీసుకొని వచ్చి పూతురుతో పోసామన్నాడు. ముందే తీసుకున్నాడు. టైం అంతా ఎత్తిపోతుంది. పూత రాలంతా ఇంటికి వాళ్ళని వచ్చే మన్ను వాడ లేకిడి ముండ కొడుకు ఏ పని చేసినా గింటే గంగ గోదావరి నిండా ఒక్కొక్కరు పూతురుకోబట్టే వడ్లకొని నేను ఒక్కదాన్ని ఏడబడి సత్తు ఏం చెప్తూ కర్మానికాని దినాలకి ఇట్టి కదా ముందుగా పైసలన్నీ ఏమనికా నచ్చపోయేటోళ్ళు కాళ్ళు పట్టుకున్నా కానీ ఎవడని దొరికిపోవు. అయ్యో సార్ రానే వచ్చింది కదా ఇప్పుడు ఎట్లా గట్టి ఏమ్మా ఏరి పూత కొట్టేటోళ్ళు ఈ పాటికి 2 రౌండ్లు దులపాలి కదా, ఎందుకు దులుపుతలేరు? సారు మా వాళ్ళు ఎప్పుడైనా కానీ టైంకే దులిపిరు. నిన్న మరి ఇవాళ ఎందుకు దులుపుతలేరు? ఇంకా రాలే సార్. ఇంకెప్పుడు అవుతారు? ఆల్రెడీ దులిపే టైం అయింది. 4 రౌండ్లు వేయాలి ఈ పాటికి. ఇట్లా అయితే ఏం సీడ్ సెట్టింగ్ అవుతుంది? ఏం పంట పండుతుంది? అయ్యో సార్ గట్ట అనకుర్రి. మాకు మా నరేసు నిన్న మొన్న మంచిగా దులిపి ఇక సార్ జర దండం పెడితే ఏమనుకోకుర్రి. దండం పెడతా అంటే నడవదు సీడు. విన్నావా? టైంకి చేసుకోవాలి పని. టైంకి చేసుకుంటేనే సీడ్ సెట్టింగ్ అవుతుంది. సరే సార్ అంచను ఈసారి నేను మళ్ళీ అటు వేరే వాళ్ళ దగ్గరకు పోయేస్తా. తర్వాత మళ్ళీ సీడ్ పండపోతే మాత్రం సీడలో నాది మా బాధ్యత కాదు. మీరు టైంకు పని చేస్తలేరు కదా. సరే సార్ ఖచ్చితంగా నేను అటు పోయేస్తా వేరే వాళ్ళ దగ్గరికి. సార్ ఈ బాడకావు నరిగాడు ఏడు చచ్చిండో ఏం కథనో. ఆ బెర్రదానికైనా తెలివిలేదా ఒక బాడకాయ అంటే ఏందో వేయండి అని పెందానికి ఏమైంది గూట ఉన్నట్టున్నది. రాని దాన్ని సిగెంటకలు బట్టి పొలంలో దంపుతా. అది లేట్ అయితే పోషితులు ఎగినట్టు ఎగురుతుంది. ఒక్కొక్కరు 2 రౌండ్లు వేసినట్టున్నారు. కూరగాయలు తెమ్మటి తొందర చెప్పులు కూడా వేసుకొచ్చుకుంటలేను. సిగ్గులే ఎదురా నరేష్గా ఇంకా తోటలు చూడరాగో ఎట్లా దులుపుతారో. ఓ పెళ్లికి పేరంటానికి వేయినట్టు పెళ్ళన్నీ వేసుకొని మెల్లగా వస్తాను పెళ్ళడానికి నడుచుకుంటా. పైసలకి ఇందుకే నారా ఎగబెట్టడానికేనా ముందుగా తీసుకున్నా? ఏ సాల్తీ గమని చదవగానే తారెక్కడ ఇప్పుడు తారెక్కడున్నది అంత వేదరా మెడకేసుకొని తిరుగుతున్నా ఏడబెట్టిన చూడుకున్నది. ఏ అయితే కొద్దిగా లేట్ అయినా పెళ్ళంతో అదే కొద్దిగా లేట్ సార్ వచ్చి కోప్పడగట్టే ఏమంటాడు. మళ్ళీ ఏమంటాడు అంటే వేదరా సిగ్గులేని బాడకావు తోటోళ్ళు అందరూ పువ్వు దులుపుకుంటారు గిట్ట అయితే ఎట్లా మరి మేమైతే జిమ్మదారు కాదంటాడు. పైసలు ఇచ్చినాయి పైసలు కాదా ఇంకా తోటి భయం ఉండే పెట్టుకురావు చూడావో ఎట్లా కట్టుకున్నా నెత్తి కట్టుకొని వచ్చింది. చిన్న చిన్న అంగిలు తెచ్చుకొని దీర్ఘాలు తీసుకుంటా మీరుగా వస్తున్నాయి నాకు పూడుదు ఇంచుకాడి సంవత్సరానికి ఇక్కడ గీలే పాయింట్ చేసుకుని ఇంచుకాడ ఎవరి కాదు మళ్ళీ నాకు మంచి మాట్లాడతాయి. అట్లా పోసి నిన్న పువ్వు వచ్చి వేసిన పాయింట్ చేసినావు అంటా నాది అక్కడ ఎవరి కాదు ఎక్కినారో బాడుకో గీడికి వచ్చినాక పాయింట్ అంగి అంటాను. అట్లా నిన్న కొట్టంగా వేసుకునేట్టు వేసుకుంటాయి ఆ పాత డ్రెస్ అది ఈయన వేసింది ఇదే విండి వేసింది ఏడేసినావు అని అడుగుతాను. అక్కడ పోరి రావద్దని చెప్పిన పోషకు మాట అని చెప్పిన పందికి ఎక్కువ ఉన్నావు బర్రెకు తక్కువ ఉన్నవే గిన్నెలు కూడా కేవలం ఇక పాయింట్ వేసుకొని ఏ పాయింట్ ఎక్కడిది అదో దిక్కు కోపడతానంటే ప్యాంట్ అనుకుంటున్నాను. నువ్వు అట్లా రాపో నీ సార్ పట్టుకొస్తా ప్యాంట్ పడుకొని వేసుకుంటున్నా మంచిగా. ఆ పోష ఎప్పుడు గట్టినా పడుతుంది. నల్ల ముక్కోడు చల్లగుండా మెల్లగా పోరా అంటే రప్ప పోతుండు. కంచం నిండా పెట్టిందంతా తిన్నాడు నల్ల ముక్కోడు. నన్ను తినమని కూడా అనలేడు. ఈ పోషకి మాట ఇచ్చిండు పైసలు తెచ్చుకున్నాడు మంచిగా తాగిండు నన్ను చంపుతుండు ఎండకు. చెప్పనా ఉడ్డుదాకా గుంజితేమైంది ఎండ ఎట్లా కొడుతుంది? ఎండ కొడితే అయితే తాడు గుంజకుంటా తాదేవతానా నువ్వు కొత్త వాళ్ళగా తినచ్చినావు నీదేం పోతుంది? నువ్వే అలిగా ఇచ్చినావు కానీ నీది నీకే తెలియాలి కానీ సరసర గుంజుతాను అంటున్నావు. సరసర గుంజకపోతే పువ్వేరు రాబట్టే ఓ దిక్కు 2 రౌండ్లు పోయినాయి పోసి గురికనే పట్టే సరసర గుంజకపోతాను అంటానే. సరసర గుంజకపోతే ఎట్లా గుంజుతారు? నువ్వు ఎట్లున్నావు కట్ట పుల్లలు ఉన్నావు ఆడికెళ్ళి కురుకుమని ఉరుకుతావు. నేను ఎట్లున్నా? ఎట్లున్నావు నాకన్నా దొడ్డునా ఉన్నా కాబట్టి నడవత్తలేదు మరి అందులో. పోషవా నీళ్ళు తెచ్చినావా?
నీళ్ళు తేలే మీరు 12ంటికి ఒక చీటికి వస్తే మీకు నీళ్లు తెచ్చుకుంటా కూరలు బోలు అంటుకొని రావాలి కమ్మాగా తీయగా బాగానే అట్టకొచ్చినది రా ఒక్కటేసారి అటు పోయి ఇటు వచ్చిరు నీళ్ళు అయిందని వస్తారు అంటే దానికి కూడా నేనే కారకుడల్లా నువ్వు ప్యాంట్ వేసుకుంటే నువ్వు వేరేసుకుంటే పైసలు తీసుకున్న బాడకావు చక్కగా పని చేయవా చేసుకొని రాదు నువ్వు లాగేసుకొని రావు నాకు తీరకపోతుంది పనికొచ్చి బట్టలు కొడుకున్నట్టు నడుతాదిరా బడివే నేనే పెట్టుకుంటున్నా పోసి మంచిగా నీడ కూర్చొని ఉన్నది ఇల్లని తాగిన ఇప్పుడు మేము ఏం తాగాలి సిగ్గులేదా మానదక్కదాన పోసి గీసి అంటే దౌడలు వస్తా కటింగ్ పేరు ఏం పేరు నీది మరి పోషామనుకుంటే నా పెరు ముక్కుదానా బాటిల్ తెచ్చుకో అంగి తెచ్చుకో పూతుడిపోయేది లగ్గమేనట్టు నీళ్ళు తెచ్చేది ఎవరు మేము తెచ్చుకోవాలనా తెస్తా మీరు 12 కత్తి అందుకే ఎవరు రారే పోసి ఊళ్ళే రాకుండా తెలనే తెలది ఎవరు రాకనే నిన్ను పిలిచింది రూపాయి ఎక్కువ ఇస్తాను నాకంటే ఎవరు రానట రాను అట్లా కాదు పోసా మంచిలు తెచ్చివి కింది వెళ్ళి పొలం పోతాది కరెంట్ పోతుంది పట్టుకొచ్చుకోపో నా తొక్కగడ తాగుతాడు ఇవాళ రేపు బావి వాటర్ మోటార్ వాటర్ తాగుతాను అరేవాడు ఇంటికి పోయి ఫిల్టర్ వాటర్ తెపో ఏంది నీకు మినరల్ వాటరా మినరల్ వాటర్ తెస్తా సిగ్గులేదురా బాడకావు ఇంకా అందంగా ఉంటే ఆగనే ఆగపోదు ఇప్పుడు అనిపిన బొగ్గులు ఎక్కువ నీ మొఖాన్ని మినరల్ వాటర్ కావాలట ఎరక తినడానికి శ్రీమంతం అయితే చింతకాయ ఎందుకు ఇంత ఉంది అన్నదట నీ అసొంటిదే నాడు బోదట్ట పన్న కాళ్ళ పన్న ముంచుకుందా అమ్మా రోజు ఇట్లా చేస్తారా ఇవాళేనా ఏ లేదు సార్ రోజు మంచి ఆళ్ళకచ్చే కొడతాను ఇలా ఒక్కరోజు అట్లా లేట్ అయింది రోజు ఇట్లా చేసినట్టు చేసిన అనుకో అది సీడ్ సెట్టింగ్ కాదు లేదు లేదు నాకు తెలియదు సార్ నాకు ఎరికే నేను ఇది ఒక్క బొచ్చడు కొట్టబోతాను అవుతుంది కొంచెం లేట్ అయింది ఒక్క రౌండ్ లేట్ అయింది సీడ్ ఇచ్చుడే తప్పు ఈ పోషక ఎవ్వరు రారు ఈ ఊళ్ళో పనికి సార్ అన్ని లంగలు పట్టేలా సారు ఏమనుకోకు ఏదో కర్మగాలి ఈ కాలం ఒక పోని మొక్కను చూసి 25,000 అప్పిస్తే ఈ మొండ కొడుకు ఇంటి చుట్టూ తిరిగినా కానీ దొరుకుతలేదు కదా మీకు పంట వచ్చేది పైసలు డబ్బులు ఎక్కువ వచ్చేది మీకు మంచిగా దొరుకుతానే కదా అంతే అంతే ఏమో మరి వీళ్ళు ఏం చేస్తారో ఈ పంట వండిస్తారో ఎండ కొడతారో నాకైతే తెలియదు పంచరు ఓ గాయద్దానా ఏమంటానే అవుదికు సార్ రంగ సార్ మొత్తం అజ్జది ఇస్తాను సార్ కొని రద్ద మాట్లాడుకుందాం కానీ బాడుకోవు ఏమో మొక్కలో పెట్టబెడితే ఇప్పుడు అత్త భయపెడితే కవరిచ్చి గీకిన పందిరి ఎక్కున్నావు సార్ ఉంటే ఏంద్రా నేను తప్పన్నానరా సరే తీపోసావా అయింది అవుతుంది మీరెందుకు నిలు పెట్టుకుంటారు కానీ మీరు కరెక్ట్ టైంకి వచ్చి దులుపుర్రి లేదు సార్ రేపటి నుంచి టైంకి వచ్చి దులుపుతాం టైంకి వచ్చి దులుపురు అట్లా అయితేనే సీడ్ సెట్ అవుతుంది లేకపోతే మాత్రం మీరు టైంకి రాలేదనుకో ఈ రోజు నేను వచ్చినట్టు మళ్ళీ రేపు పొద్దున్నే వస్తా రాలేదనుకో సీడ్ రిజెక్ట్ చేసి పడేస్తా బాడుకావు నేను చెప్తే తింటానవా నీ ముంగట్టే చెప్తాను కాదురా రేపన్న బెండం వేసుకొని పొద్దుగా వచ్చి దులిపోరాదురా నీ ఒర్రుడు పాడగా నీకు ఏమరికైనా సీడ్ గురించి సార్ నీకు చెప్తా అంటే నేను మాట్లాడే పడితే నువ్వు మధ్యలో పడితే సీడ్ గురించి నాకు నువ్వు సార్కే తెలుసు చూసిన కాయకూరుకు సార్ ఓనే పోయిండు ఇగో తోటలు చూడుకో లచ్చిగానే వాళ్ళు ఈ వరకు ఎన్నిసార్లు అటు ఇటు తిరుగుతారు వాళ్ళు ఎటు తిరిగి ఎన్ని బెర్రదానా పొలంకాడ పై చుట్టూ తిరుగుతే అయితే చెత్త కరుగుతుంది వాళ్ళు 8 రౌండ్లు ఎత్తారే ఏ నువ్వు తీసుకొస్తారా పండు పలారాలు తీసుకొస్తారా మానవ లేదు కైకిలు అయిందని సరి పెట్టుకోవాలి నీళ్ళు తెచ్చుకోవాలి అరే నీతో పెట్టుకునే వాళ్ళు కుక్కతో పెట్టుకుని నయ్యం ఉన్నట్టున్నామే ఒంటికెళ్ళి నీతో పెట్టుకున్నారా నువ్వు కుక్కవు బస్ కుక్కవు కరెక్టే బాగా కలిసి నీ చేతులు 25 రూపాయలు పెట్టిన మానానికి నాకు అరిగోస పెట్టబడితే కదా నేను వచ్చిన అరిగోస ఎక్కడిదే ఒక్క లేట్ అయినందుకేమో బాగా నీలుగుతాను తులిపేది లేట్ అయింది లేట్ ఒక్క రౌండ్ లేట్ అయితే ఏం కాదు ఆ సార్ కట్టి అంటాడు నీకేమరకనే ఈ ఒక్క రౌండ్ వెనక సీరు ఎత్తంతి 8 అందరూ 7 6 ఎత్తారు కదా మేము 8 రౌండ్లు ఎత్తంతి దానికే పెద్ద ఓ ఎగురుతానేమో పల్లి తెగిరినట్టు బార్కవు సగం వీడి వెనక సాప కట్టం అడిగిందట గీ పొద్దెక్కినాక వచ్చి ఇచ్చిట దులిపిపోతే అయిపోయానా పొద్దు ఎక్కడ ఎక్కింది 12 అవుతుంది ఇప్పుడు 4 రౌండ్లు వేసిన వచ్చిన కంచె 4 రౌండ్లు ఏమో పోరా నీ ఒక్క సీట కొడతానా నేను ఊరి మీద 20 ఎకరాల భయాన వచ్చా నేను రోజుకు 10 మందిని పంపిస్తా ఎరికేనా రోజుకు 10,000 భయాన్ని ఇస్తారు నాకు అవు ఏతుల కోమరని పెద్ద వెండుకల దొంగ దండగానే పెడతానని దాన్ని అన్నట్ట ఈ ఏతులకి ఏం తక్కువ లేదు నీకు కూడా సాతలకు ఏం తక్కువ సాతలుగా పని చేస్తావు కానీ లేచిగా ఒడ్డు పోకన పోయి నీళ్ళని పోతే పొక్క పోయి గాలి వెంట పోతాయి ఒక్క బొట్టలేవు పొలంలా పరి బొమ్మలు నిలబడి చూసినట్టు చూస్తారు పో దుర్పరి గల నీళ్ళ నడకత్త డబ్బల తేప మంచి లేపో దుప్పు బాగా అవుతుంది ఎండకు అంత అగడగడ అవుతుంది నువ్వు నీళ్ళు ఎత్తేనే రౌండ్ ఎత్తాం లేకపోతే అయ్యాం పో అగడగడ అవుతుంది అగడగడు పూత దులుపుడైనా పూత దులిపితే అగడగడ కాదానే నేను నీడకుండా దానికి గట్టి అనిపిస్తుంది నీళ్ళు పోసుకున్నది కోరినట్టు కోరకే ఫిల్టర్ నీళ్ళు తీసుకురావాలా ఇంకా మజాలు స్ప్రైట్ గవికి వద్దా నీకు పని ఖర్చుడే ఎక్కువ నీళ్ళు ఇవ్వడానికి కూడా చెప్తున్నావు పుణ్యానికి చెప్తున్నావే నేను వచ్చి చూస్తా ఊనే ఖరాబ్ అయితే అందులో పేనాన్ని వేసుకున్నా కర్ర పడకావు గూద సాతగందని కొంచెం చెప్పిన పోషికి పోకురా పనికి పోవద్దురా అని అందుకే వంట కూడా లేట్గా చేసిన నేను
పడు ఏం కాదు ఆ పోస్ట్ మీద ఎద్దును మరి దాని పైసలు తీసుకున్నాయి, ఆ పైసలు ఎట్లా తీరుతాయి? పనికి రాకపోతే ఎట్లా తీరుతాయి? ఎందుకు తాగినావు మరి 20,000 తీసుకొని పొక్కవాలి కదా అవుతాయి కదా. తాగుడు ఎక్కడ 20,000 తాగడానికి అయినాయా? మరి ఎందుకైనా ఇంట్లో ఏం తెచ్చినావు? నీకు ఎరికనే మన కొండది మళ్ళీకు 30,000 అయితే తెలుసా? ఇంకో 10,000 ఒక బాకీ ఎక్కచ్చి ఏం తెచ్చినావో ఏమో ఏడబెట్టినావో ఎవరికిచ్చినావో. ఇగో ఒక పని చేద్దాం అంతే. ఇచ్చినా నేను చెప్పాను. ఏ పొచ్చిదానా, మనకున్న అప్పులు మొత్తం నీకే చెప్తా. ఏడేడ తెచ్చి కడతావు, ఎట్ట కడతావు నువ్వే కట్టు. నేను చేసిన కైకిల్తో తెచ్చి నీకే ఇస్తా. నీ వచ్చిన నూరు కొడతావు. ఓ నల్లమొక్కం పాడుకోవు, నువ్వు అంత ప్రభాస్ అంత హైట్ ఉన్నావారా? నా ఎంబడి తరిగినావు పొట్టిదాని వేసిరు నిన్ను అసలు మా వల్ల నానాలే. ఇగరా 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 పువ్వు కొట్టగంట కానీ ఇగరా నువ్వు ఇగరా ఇగరా ఇలా మన ఇద్దరు లగ్గం కాదు ఇగరా ఇగరా నీ లగ్గం చేయండి పోనే పని ఇగరా. ఏ ఇట్లా ఇగరా ఇగరా పూత కొట్టకున్నా ఇగరా ఏం మాట్లాడతా ఇగరా లేపి కట్ట పులాలు ఉన్నావు. ఆ బెర్రదుని కర్ర పాడుకో ఏ వట్టి పూతులు కూడా కానీ ఎర్ర టెండల వీరు కూడా అవుతుంది. పని తక్కువ తీసుకునే రాదు ఏంద్రకి ఎర్ర టెండలేమో లోట పట్టుకొని ఆగవాగ ఉరుకుతున్నావు. నిన్న మా మేనా కొడుకు లగ్గం అయిందే, ఇక బాగా తిన్నా. ఇవరకే నా సెలవేనా దుడ్డు పెడుతుంది. గంటగానే అగడగడ తినకుంటే ఏంది కానీ నీ మేనమామ కొడుకు అంటే నీకు ఇద్దరు కాదు మేనమామలు? ఇద్దరు. అంటే చిన్న మేనమామ కొడుకు పెద్ద మేనమామ కొడుకుదా? పెద్ద మామ కొడుకు. ఈ వరకు లగ్గం కాలే. మరి ఇప్పుడు నీ బాధ ఏంది? నాకు దుడ్డు పెడుతుందంటే నువ్వేమో జనాభాలో ఎక్కువ అడిగినట్టు పడుతుంది. ఏ ఉత్తగానే కానీ పోరా పో. బాగా ఎటు పడతాడు తినడేందుకు, లావులే పడదాకా తెచ్చుకునేందుకు. వీళ్ళకు మినరల్ వాటర్ కావాలట. మినరల్ వాటర్ ఏ నీళ్ళు అయితేంద్రా? మీరు వచ్చిందే 12 గంటల ఒక్కటికి, ఇంకా మీకు మినరల్ వాటర్. రెండు రౌండ్లు వేసినా ఇవరకు నీళ్ళ కనిపోయి ఇవరకు రాలే. ఇంత ఉంటారే దూప కాబట్టి అంత కింద కాబట్టి చెమటలు కాబట్టి అమ్మా. నేను అప్పుడే చెప్పిన కూడా అద్దురా అద్దురా అని చెప్తే నల్లమొక్క పొడినాడు. అమ్మా అరే నీళ్ళకి పోయింది ఇంతసేపు పోతా అదేమవుతానా? ఈ నీళ్ళకి పోయింది ఆ చెప్పయిందా? అసలు మనం పువ్వు కొడతానని తిరిగి అది కానీ ఉన్నదా లేదా? ఆ పోసినాడు ఎవడు ఆ పిండ పడ నీళ్ళకి ఎంతసేపు పోతావే? ఎంతసేపు ఎక్కడిదిరా? ఇగో పొద్దు వీధికి వెళ్ళిపోతే నడవరాదు, కాళ్ళు జారి పడుతుంది అని అగో మన సుదిగాని ఇంటికి వెళ్ళిపోయాను. ఇక పట్టు నీళ్ళురా. నువ్వు చేసేదానికి నువ్వు చెప్పేదానికి పొంతనే ఉండదు. అందరు దులిపి వేయి రెక్కలక్క దూప కాబట్టి అంత కింద కాబట్టి పానం బాడుకావు. నీ నోట్ చూస్తూ ఖరాబ్ అది సిగ్గు వాళ్ళే బాడుకావు. అందరితో వచ్చి అందరితోటి పో, అందరికన్నా వెనక సిగరచ్చి అందరు వేయరు అంటే నీకోసం అంటారు వాళ్ళు. పోసావా వాడుకో గిడవ అనకు. అందరికంటే వెనక సిరి ఎక్కడ వచ్చినాం మేము? వచ్చి కొంచెం దూరమే వేయరు కదా వాళ్ళు ఎన్ని రౌండ్లు వేసిరు నీకు ఎరికేనా? రౌండ్లు సల్లా ఉండ రౌండ్లు ఏపోతే ఇప్పుడు వాళ్ళంతా మేము ఏపోతే వన్నా మేము నీళ్ళ పోయినా కదా 2 రౌండ్లు దాచిదాన్ని వెంకటమ్మనే కాలం వచ్చింది తాగు. కొంచెం పడతావు కాబట్టి ఎవరికి రాదు ఎవరు రాడు. ఇక నువ్వు వచ్చి దొరికితే నాకు అంతా రాలటాను. ఎవరు నన్ను పిలిపించుకొస్తాం మేము రేపు రాము. సూపర్ ఉన్నాయి నీళ్ళు. ఎక్కడ తెచ్చినాయి? ఏ కాదురా మురికాల ముంచుకొచ్చిన నీ సిగ్గుడు వచ్చిన నువ్వు పోరని పతాకం సైకిల్ ఇచ్చి దోళ్ళ మినరల్ డబ్బాలు రేపో కొడుక అంటే చిట్ట చిట్ట వైలు వచ్చింది సైకిల్ మీద. అరే సూపర్ ఉన్నాయి, మస్తు ఉన్నాయి. ఇటువంటి నీళ్ళు మరి మాకాడ ఎందుకు దొరికాయి? ఇక నాకు తెలియదురా. వాళ్ళు ఇంటనో మరి ఎక్కడనో ఫిల్టర్ అయితే అట నీళ్ళు మంచిగా ఉన్నాయి. నేను కూడా ఒక బుక్క తాగినా. ఇక ఏం చేద్దాం మరి నిండా. అరే సూపర్ ఉన్నాయి. ఇంకేం కాదు నీళ్ళు అయితే అమృతం అమృతం ఉన్నట్టున్నాయి. రోజు కిసంటి నువ్వు
కొంచెం ఏమనుకో రోజే మరి ఆడు పోతాడో పోడో రోజు చింటిగాడు దెబ్బ వేయండిరా సైకిల్ కన్నా ఎక్కువ పోతాడు తో పట్టుకొని ఎటు పోతాడు వాడు చింటి అంటే ఈ బట్టెల వాళ్ళ ఇంటికి పోతాను క్రికెట్ ఆడుకున్నా అన్నవలే ఇక నీ బాంచాను అన్నవలే సైకిల్ కన్నా ఎక్కువ పోతాడు రా చేతిలో పట్టుకొని పోతాను డబ్బా పువ్వు దులుపుడు అయిపోయేదాకా ఇవే నీళ్ళదే లేదనుకో నీకు పువ్వు దులిపే రాను నేను ఓకేనా సరే రయ్య మాయ బాంచను రోజు దులుపుతానంటే అని రోజు పోమ్మంట నా పేరు చెప్పు వాడే రోజు పోయి తెస్తాడు ఓకేనా అది రాకుండా కానీ 4 సార్లు పోమ్మంట రా రైట్ ఓకే అని రోజు పొమ్మంట అంటుంది అవి అసలు మినరల్ వాటరేనా దేవుకో నీకన్నా నచ్చినా పొమ్మంట అలా మనవని మొమ్మంటే ఫ్లాంట్ కాడికి పోయి అలా మనవాడు తెచ్చినట్టు ఇప్పుడు అవే నీళ్ళు రోజు పోయి తెమ్మంటారా బిడ్డ అని అంటుంది అంత మంచిగా అర్థం అవుతుందా నీకు నీళ్ళకి అమృతం ఉన్నట్టున్నాయి సూపర్ ఎక్సలెంట్ రోజే కేశపట్నం అంగట తెస్తే ఇట్లా వేసి నన్ను మళ్ళా అంగడి రోజు వెనక కదా అని సంగతి చెప్పేసి గోడ పెడతాం అంటే ఇట్లా తిరిగి నాకు ఎట్లా పెడతావు ఈ తాపి వాటిగా తిరుగుతుంది రా ఇట్లా గిర్ర గిర్ర తిరుగుతుంది గోడ పెడదాం అంటే దీన్ని చదువుతాం అని చూస్తాను సరే అయితే కానీ కనిపిస్తలేవేంద్రా ఊళ్ళే నేనెటు పోతాను రా పొద్దుగాలు ఎత్తే మందు కొట్టబోడు మళ్ళీ 10కి వచ్చి పువ్వు కొట్టబోడు మళ్ళీ 3 గంటలకు మళ్ళీ మందు కొట్టబోడు ఇదే పని అవుతుంది రోజు నీ పనే మంచుకున్నదిరా మరి మంచిగా అంటే ఏం చేద్దాం రా సిచ్చులు ఉన్నాయి రా బొచ్చలు సిచ్చులు ఉన్నాయి ఆ సిచ్చులని కట్టదు చూడు కళ్ళు ఎట్లా గుంటుకపోతున్నాయి రోజు పని చేసి అయినా మంచిగా వెళ్ళిపోతున్నావు మరి వెళ్ళి తీసుకొస్తాను గా పోషకి పోతాను రా పువ్వు కొట్ట అది ఆగుతలేదు ఇవాళ ఒక్క రౌండ్ వెనక పోయినందుకే తిట్టి 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 సాపించింది గాదానికి తాగుతాదిరా మరి జల్దీ టైంకి రావాలి మరి ఏం చేస్తారు అప్పుడు పైసలు కూడా ఇచ్చేది కాదు మరి ఎరికేనా మల్లమ్మకు 25,000 కట్టేది ఉండే అది ఒక్క తీరుగా 3 రోజులు ఇంటికి నడిచి నా పైసలు నాకు వారే అంటే దీన్ని వెళ్ళి అడిగి ఇచ్చిందట కట్టినా ఇక ఆ తిప్పలకు పోవుడు అవుతుంది సరే సరే నేను ఇద్దరం పోవుడు అవుతుంది అయితే కానీ అది అంత తిడితే కానీ నీళ్ళు అయితే మంచిది తెచ్చిందిరా వాళ్ళ మనవాడు ఎక్కడ ఫ్లాంట్ కాడ తెచ్చిందట సూపర్ ఉన్నాయిరా దేహ చక్కర వాళ్ళ నీళ్ళ కోసమే పని కోబుద్ది అవుతుంది నాకు ఇప్పటికీ అవే నొట్టున్నట్టు అనిపిస్తుంది నాకు తెలియని ఫ్లాట్ ఎక్కడరా మన ఊళ్ళే అక్కడ లేదా రగ్గి మన గ్రామ పంచాయతీ కాడ లేదా కొత్త గ్రామ పంచాయతీ కాడ మేము తెచ్చుకునే అవే మరి అరే అయితే సూపర్ మంచిగా ఉన్నాయిరా అసలు మీరు ఎడికి పోయినరు పువ్వుటనా గక్కడ మన రాగట్ల పొలం దాన్ని గక్కడి రోడ్ పట్టి రాగట్ల పొలమా ఎన్ని గంటలకు తెచ్చింది అది అది దాదాపు మా పువ్వుట్లు అయిపోయి నాకు తెచ్చింది ఒక్కటికి తెచ్చింది ఒక్కటిగా ఇది మొత్తం వచ్చిపోయింది దేహ తీరా అవి నేను ఏరుగా పోయినా నీళ్ళు తెచ్చినట్టురా అడిదికే పోయినా నేను నువ్వు వేరుగా పోయినావా? ఆ నీళ్ళు తెచ్చిందా ఆహా